కానీ ఈ తపశక్తి ఇచ్చేది ఒక బాబా గారిలో మాత్రమే ఉంది. అది మనము ఈ జన్మ ఉన్నప్పుడే మనము స్వీకరించాలి. మరు జన్మ ఏది వస్తుందో కూడా తెలియదు ఎవరికి. ఎవరు వచ్చి మనకు చెప్పలేదు నేను ఈ జన్మలో ఇది చేసిన, నేను వచ్చే జన్మ నాకు ఉంది ఉందా? ఎవరైనా చెప్పారా? నా తాతలు ముఖాతలు ఎవరికి లేదు అది చెప్పేది. ఒక్కసారి శరీరం నుండి ఆత్మ పోయిందంటే ఏమైతుందో ఎవరికి తెలియదు. కానీ సత్కర్మల ద్వారా మంచి జన్మ లభిస్తుందని బాబా గారు చెప్తున్నారు. మీరు సత్కర్మలు చేయండి, ఆధ్యాత్మిక మార్గంలో మళ్ళీ ఉంటే మళ్ళీ జన్మ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోనే ఉండవచ్చు. ఒకవేళ చెడు కర్మలు చేస్తే అధపాతాలంటే భగవంతుడు ఏటేస్తాడో తెలుసా? సత్కర్మ చేస్తే మంచి జన్మ వేస్తాడు, చెడు కర్మ దుష్కర్మ చేస్తే పాతాళానికి అధపాతాళానికి పక్షుల జంతువులు పంపించేస్తాడని భగవద్గీతలో రాయబడి ఉంది. నేను చెప్పేది కాదు. భగవద్గీత చదవడం వల్ల ఈ ఒక రెండు విషయాలు చేసి ఇంత నిగూఢంగా ఉందా మన జీవరహస్యం, ఇంత నిగూఢంగా రచించి పెట్టారు. అందుకనే మహాత్ములు పాపానికి భయపడ్డారు, అసత్యానికి భయపడ్డారు. సత్యం పట్టుకొని సత్యమే అనే వ్రతాన్ని వాళ్ళు చేశారు. సత్యమే వజయతే, సత్యమే పద్యం వాళ్ళకు. ఆ సత్యాన్ని బాబా గారిని ముందుకు తీసుకెళ్ళింది. జైలు నుండి కూడా కాపాడింది సత్యమే. నువ్వు అబద్ధం చెప్పమన్నా కూడా బాబా గారు చెప్పలే. దగుడు బాబా గారి కొడుకు చనిపోతే జైలు చేస్తే అబద్ధం చెప్పలేదు. నేను చెప్పను, నేను చేయలేదు, నేను చెప్పను. అలా అందుకని వాళ్ళు సద్గురువులు సంత ఆత్మలైనరు. అలాగే నేను ఆత్మని అంటున్నారు. కృష్ణుడు కూడా నేను అందరిలో ఉన్న ఆత్మని. చెట్టును కదిలించేది నేనే, మనిషిని కదిలించేది కూడా నేనే. ఎవరు? ఆత్మ. మరి ఆత్మను మనం చూస్తామా? కనిపిస్తుందా? అన్ని కనిపిస్తున్నాయి కదా, అందరు కనిపిస్తున్నారు, ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ ఆత్మ మాత్రం కనిపించదు. మరి ఎలా తెలుసుకోవాలి? ఆత్మ ధ్యానం ద్వారా మాత్రమే అనుభవం పొందగలము. అవును, నా లోపల ఆత్మ దేవుడు ఉన్నాడు. ఆనందంగా కళ్ళు మూసుకపోతే ధ్యానంలో. ఒకసారి సాయిబాబా దగ్గరికి భక్తురాలు వస్తుంది. మనం బాబా దగ్గర అంటాం కదా, బాబా ఒకసారి మా ఇంటికి రండి, బాబా ఒకసారి మా ఇంటికి రండి అంటాం కదా. అలాగే సాయిబాబా గారి వద్దకు ఒక భక్తురాలు వచ్చింది. బాబా గారు ఒకసారి మా ఇంటికి భోజనానికి రండి అంటే సరే. భక్తురాలు కదా, ఇంటాను మార్పిస్తుంది. అయ్యా ఆమెకి ఎక్కడ లేని సంతోషం. అదే బాబా గారు వస్తామన్నారు భోజనానికి అని ఆమె ఏం చేస్తుంది? చపాతీలు చేసి పెడుతుంది. వాళ్ళు అప్పుడు ఏం తింటారు? చపాతీలే కదా. చపాతీలు చేసి పెడుతుంది. పొద్దున జొన్న రొట్టెలు చేసి పెడుతుంది. జొన్న రొట్టెలు చేసి పెడితే 9 అయింది, 10 అయింది, 11 అయింది. అంతవరకు కూడా బాబా రాలేదు. చూస్తా ఉంది గడప దగ్గర. బాబా వస్తామన్నారు, రాలే. రొట్టెలు చేసి పెట్టిన బాబా ఎప్పుడు వస్తావు, బాబా ఎప్పుడు వస్తావు? భక్తురాలి ఆవేదన. అయితే అప్పుడప్పుడు కుక్క వస్తుంది. కుక్క రాగానే ఇక బాబా కోసం ఎదురు చూస్తుంది కదా, అదే తపన ప్రేమతోటి కుక్కకు ఒక రొట్టె తీసుకొచ్చేస్తుంది. 12 అయిపోయాయి, 1 అయిపోయాయి, మళ్ళీ ఎదురు చూస్తుంది. అయిపోయింది, బాబా ఆకలి ఉండొచ్చు. 12 కూడా అయిపోయింది, ఆరతి కూడా అయిపోతుంది. బాబాకి ఇంకా ఆకలి లేదా, ఇంకా వస్తలే, వస్తామన్నారు. లేదు, 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఇంకా రాలేదు. మళ్ళీ ఒక కుక్క వచ్చింది. మళ్ళీ ఇంకొక కుక్క రాగానే ఇంకొక రొట్టె వేసేస్తుంది. 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. ఎదురు చూసి చూసి కళ్ళన్నీ ఇదైపోయినాయి. అప్పుడేమో కోపం వస్తుంది. బాబా వస్తామన్నారు రాలే, బాబా వస్తామన్నారు రాలే. నేను రొట్టెలు చేసి పెట్టిన. ఈ భక్తురాలు ఎట్లా ఉంటారు తెలుసా? ఆవేదన. అయితే నేను బాబా దగ్గరికి పోయి అడుగుతా, బాబా ఎందుకు రాలే? వస్తామని చెప్పినావు నాకు. పోయి బాబా మీకోసం రొట్టెలు చేసి పెట్టినా, మీరు వస్తామన్నారు, మరి ఎందుకు రాలే బాబా? మీరు ఇప్పటి వరకు చూసినా నేను ఎందుకు పోయి నేను వచ్చినా 2 సార్లు వచ్చినా, బాబా మీరు రాలేదు, వచ్చినా అని చెప్తున్నారు. ఇక్కడ లేదు పోయి నేను 2 సార్లు వచ్చిన. 2 రొట్టెలు వేసినావా లేదా? ఒకసారి పొద్దున వచ్చిన, ఒకసారి మధ్యాహ్నం వచ్చిన, ఒకసారి వస్తే ఒక రొట్టె వేసినావు, ఇంకోసారి వస్తే ఇంకో రొట్టె వేసినావా లేదా? అవు వేసినా బాబా. ఎవరికి? కుక్కకి వేసినావు. మరి అది నేనే కదా, అది నేనే కదా తిన్నది. ఇగో చూడు నా కడుపు ఎలా అయిపోయిందో చూడు. ఇగో వేగులు తీస్తాడు. ఇగో 2 రొట్టెలు తిని నా కడుపు నిండిపోయింది చూడు. పోయి నేను రాలేదనుకుంటున్నావు, వచ్చినా
అని చెప్తే అంటే దీనికి అర్థం ఏముంది చెప్పండి. బాబా మనిషి రూపంలో వస్తారంటున్నారా? మనం భక్తి చేసే భగవంతుడు, భక్తి చేసే దేవత, భక్తి చేసే లక్ష్మిని గాని సరస్వతిని గాని ఏ దేవుణ్ణి మనం భక్తి చేస్తామో ఆంజనేయుని గాని గణేశుణ్ణి గాని ఏ దేవుళ్ళను మనం భక్తి పూజిస్తామో ఆ దేవుళ్ళు వాళ్ళ రూపంలో రారు మనకు. ఇదొకటి నాకు ఉంచుకోండి. ఎందుకంటే అనుభవం బాబా గారి కృప ద్వారా ఇది నేను చెప్పాలి. వాళ్ళు ఏ రూపంలో వస్తారు, ఏ రూపంలో వస్తారో మనకు పరీక్ష పెడతారు. గురువు అనేది పరీక్ష కంపల్సరీ పెడతారు. వీళ్ళు వేస్తారా, మనం తెలుసుకుంటారా లేదా, వీళ్ళలో దయ ఉందా, ప్రేమ ఉందా. ప్రేమ ఉంటే దయ ఉంటే దానం చేస్తాం, దయ లేకపోతే దానం చేయలేము. या जन्मात थोडं, त्या जन्मात थोडं, त्या जन्मात कर आत्मा आम्हाला आखरीच वरदान. आता मला काही लोक म्हणाले की तुमचं मागेली काहीतरी पुण्य आहे, शास्त्र आधार. मग माझी जर तुम्हाला कळाली, मग आज तुम्ही जर या मार्गाला लागता तुमचं वाया जाईल का? आणि आता चालूच आहे काम आता आहे वाया जात नाही. आता विचार कर, हे झेंडे काम करायला आपले झेंडे काम करायला भाव एकदा आत्माच ईश्वर आहे कळाला, तुम्ही कुठेही बसा, कुठेही बसा. आपलं कार्य झाल्याशिवाय संकल्पना होते. तर बाबाच काय सर्वांमध्ये आहे, फक्त आत्मा वश करणं एवढंच आहे आपलं काम. आत्मा आखरीला स्वतंत्र होते. पण कुठे आलं तर संकष्टाच्या जवळाला मात्र हे कुठेही ते काम करू शकते, हे लक्षात ठेवायचे. म्हणून म्हणतात महात्मे मरत नसतात, अमर आहे. तर त्याचं नाव बी अमर आहे, त्याचं कार्य बी अमर आहे. आता मला साक्षात्कार व्हावे स्वतःचे. जिथे मी जातो तिथे तू माझ्या संगती, हात धरून चालविशील. आत्मा कुठं नाही.